మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పద్మనాభం గ్రామం తిరుగుతున్నాము. ఏదైతే ఈరోజు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇది జెండర్ రిసోర్స్ సెంటర్. అసలు జెండర్ రిసోర్స్ సెంటర్ అనే విషయం కూడా చాలామంది తెలియదు. సో జెండర్ రిసోర్స్ సెంటర్ అంటే ఏంటి, అసలు అందులో ఎటువంటి సహకారం ఈ యొక్క మహిళలకు అందిస్తారు, అసలు ఇక్కడి నుంచి ఒక అడ్వకేట్ సపోర్ట్ కూడా వస్తుందని మీకు తెలుసా? అర్ధరాత్రి ఎటువంటి అపాయం జరిగినా సరే ఇక్కడికి వచ్చి మనం రెస్ట్ తీసుకొచ్చనే విషయం తెలుసా? సో వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జెండర్ రిసోర్స్ సెంటర్, దీని గురించి అవగాహన కలిగిన వాళ్ళు కొంతమంది అయితే తెలుసుకోవాల్సింది చాలా వరకు ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే పోలీస్ శాఖ పోలీస్ స్టేషన్ కాకుండా ఇంకొక మెట్టు ఎక్కొచ్చు, అదే జెండర్ రిసోర్స్ సెంటర్. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందిస్తారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇది విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జెండర్ సర్వీసెస్ అనేది ఇక్కడ కేంద్రం అనేది కూడా ఒకటి పెట్టడం జరిగింది. యాక్చువల్గా జెండర్ అందించే సేవలు ఏంటంటే మహిళకి అత్యవసర ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు తన కుటుంబ పరంగా కావచ్చు, తన యొక్క డిస్క్రిమినేషన్ ఏవైనా ఇష్యూస్ పర్సనల్ కావచ్చు, అటువంటి ఒక స్పందన అనేది తెలియచేసుకోవడానికి ఫస్ట్గా ఒకటి. రెండోది తక్షణ చర్యల కొరకు ఏదైనా సపోర్టింగ్ కావాలంటే అటువంటి రక్షణ చర్యలు. ఎస్. అలాగే వైద్యం చికిత్సలు ఏవైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే అటువంటివి కూడాను. ఇంకా పోలీసులకు ఏదైనా ఫిర్యాదు చేయడానికి కావాల్సిన మోరల్ సపోర్టింగ్ అది. మరియు ఏదైనా ఆ మహిళ మానసిక ఆందోళన గురయ్యేటప్పుడు అటువంటివి కూడాను మోరల్ సపోర్టింగ్ కౌన్సిలింగ్ చేసి అటువంటిది చేయడానికి. మరియు సామాజిక మరియు భరోసా, మేమున్నాము మహిళలము అనేది కల్పించే ఒక ధైర్యాన్ని కల్పించేది ఈ యొక్క జెండర్ రిసోర్స్ సెంటర్గా మనం చేయడం జరుగుతుంది. ఎస్. దీని అల్టిమేట్ అంటే ఆ మహిళకి న్యాయం, జస్టిస్ అనేది జరిగేటట్టు చేయడానికి తగిన చర్యల కోసం అనేది, ఆ యొక్క న్యాయం సోషల్ జస్టిస్ చేయడం కోసం అనేది, ఆవిడకి న్యాయం జరగడం కోసం అనేది ఈ సెంటర్ ఉపయోగపడుతుందనే ఒక కాన్సెప్ట్తో ఇది చేయడం జరిగింది. మీరు రెండోది ఏంటంటే ఇది ఎంతవరకు తెలుసు అనే ఒక ప్రశ్న వేశారు. సో ఇది యాక్చువల్గా ఆ మహిళకి ఆ యొక్క దీనిలో ఉండేటప్పుడు ఈ యొక్క జెండర్ సెంటర్లో వచ్చేటప్పుడు ఆవిడకి ఒక రిహాబిలిటేషన్ లాగా 1 లేదా 2 రోజులు ఇక్కడ ఉండడానికి ఆవిడ అన్ని రకాలైన సదుపాయాలు కల్పించి ఆవిడకి సపోర్టింగ్గా అవసరమైతే లీగల్ జస్టిస్ కోసం అనేది కూడా అడ్వకేట్ని కూడా సపోర్టింగ్గా పెట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రెండోది ప్రతి ఒక్క గ్రామ సంఘంలో కూడాను ఈ ఇష్యూ జెండర్ కేంద్రం పైన చాలా కార్యక్రమాలు అవగాహన సదస్సులు అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా మహిళలు స్వయం సహాయక సంఘాలు మీటింగ్ పెట్టుకునేటప్పుడు కానీ, గ్రామ సంఘం ఒక మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కానీ, బాల్య వివాహాల పైన మాట్లాడడం కానీ, లేదంటే ఎవరైనా భర్తలు తాగి ఇవన్నీ కాస్త డిస్టర్బెన్స్ చేసేటప్పుడు తనకు ఉన్నది కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మహిళకు ఉన్న సమస్యల్ని అక్కడ చర్చించుకుని అటువంటి ఒక జస్టిఫికేషన్ కోసం రావడానికి ఒక చిన్న, ఎందుకంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ అంటే భయం మహిళకి. అదే ఇక్కడికి వస్తే వాళ్ళ కమిటీ ఉంటుంది, జెండర్ కమిటీ, వాళ్ళ మహిళలే ఉంటారు, ఆ కౌన్సిలింగ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైతే ఇక్కడ జస్టిస్ ఏంటంటే ఎంపీడీఓ గారు సపోర్టింగు, తహసీల్దార్ గారి యొక్క సపోర్టింగు, ఆ విధంగా తీసుకుంటూ ఐసీడీఎస్ సిడిపిఓ గారు సపోర్టింగ్ ఇవన్నీ చేసి, ఇంకా లేదు పోలీసు కూడా అవసరం ఉంటుందంటే లోకల్ హౌస్ ఆఫీసర్ గారిని ఆయనతో కాంటాక్ట్ చేయడం, వెళ్ళడం. ఒకవేళ ఉంటే కేసు అయినా బుక్ చేయాలనుకుంటే చేసాక తర్వాత జస్టిఫికేషన్ న్యాయస్థానాల్లో అడ్వకేట్గా పెట్టుకోవాలనుకుంటే అది కూడా అప్రోచ్ అవ్వడానికి తగ్గ ఫెసిలిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సింగిల్ మహిళకి ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఒక టీంకి తయారవుగా ఉంటుంది. సో ఆవిడ నేను ఒక్కరితోనే నేను అనే భయం నుంచి ఇక్కడ మేము ఉన్నాము అనే ఒక ఆ యూనిట్ అనేది, సంకల్పం అనేది, ఆ బలం అనేది చేకూర్చడం అనేది ప్రధానంగా ఇది చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైతే మహిళలు ప్రజెంట్ ఈ రోజుల్లో చూస్తున్నామో మహిళలపై జరిగే దాడులు అవ్వచ్చు, లేదంటే భర్త తాగేసి మహిళలపై చేసేటువంటి చర్యలు కావచ్చు, ఇవన్నీ తను వెనుదిరిగి కొట్టడానికి తన మహిళలుగా తన బలం సరిపోవచ్చు. అటువంటి మహిళలకి ఈ యొక్క జెండర్ రిసోర్స్ సెంటర్ ఇచ్చేటటువంటి భరోసా, ధైర్యం ఎటువంటిది? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏ సభ్యురాలకైతే మనకి ఇలాంటి ఇబ్బంది ఉందో, అంటే కుటుంబ పరంగా కానీ లేకపోతే భర్త నుంచి కానీ
ఏదైనా మనకి వాళ్ళకి ఇబ్బంది వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సంఘంలో వాళ్ళు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘం నుంచే సపోర్ట్ అనేది మొదలవుతుందండి. సో సంఘం వాళ్ళ లెవెల్లో వాళ్ళు అది సాల్వ్ చేయగలిగితే చేసేస్తారు అక్కడే. ఒకవేళ ఇన్ కేస్ అది చేయలేకపోతే గ్రామ సంఘం, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గ్రామ సంఘం ఉంది, ఒక 3 tier స్ట్రక్చర్ ఉందన్నమాట, వివో అంటారు దాన్ని. సో వివో లెవెల్లో దీనిపైన డిస్కషన్ చేయటము, లేకపోతే ఇమీడియట్గా సపోర్ట్ వాళ్ళకి ఏం కావాలంటే గ్రామ సంఘం ద్వారా కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు దాని మీద ఇష్యూ మీద అటెండ్ అవుతారు. సో ఇమీడియట్గా వాళ్ళ లెవెల్ లేకపోతే ఇమీడియట్గా మనకి జనరల్ రిసోర్స్ సెంటర్కి వాళ్ళు డెఫినెట్గా రిఫర్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే మన సిఆర్పి సిస్టమ్ కూడా ఉందండి, దీనికి సంబంధించి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. సో ఓన్లీ జెండర్ మీద పనిచేసే వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనం ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళు మంత్లో 15 రోజులు గ్రామాల్లో తిరుగుతారు. గ్రామాల్లో తిరిగి దీనిపైన పూర్తిగా ఈ జెండర్ తాలూకా ఉద్దేశం ఏంటి, జెండర్ ఈ ఫోరంలన్నీ ఎందుకు పెట్టుకోవడం జరిగింది, వాళ్ళు ఇచ్చే సేవలు ఏంటి, ఎటువంటి సేవలు జెండర్ రిసోర్స్ సెంటర్లో మనకి అందుతాయి, సో దానికి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, దాని మీద ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయి, ఎలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు, ఎటువంటి న్యాయం మనకి సత్వర న్యాయం ఎలా జరుగుతుంది అనే విషయాలన్నింటి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది అనమాట. సో విలేజ్ లెవెల్లో అందరిని కూడా పూలప్ చేసి వాళ్ళందరికీ, ముఖ్యంగా మహిళలు జెంట్స్ని కూడా వాళ్ళు పూలప్ చేస్తారు. అందరికీ కూడా దీనిపైన అవగాహన అవసరం. ఎందుకంటే ఎటువంటి శిక్షలు ఉన్నాయో కూడా జెంట్స్ తెలిసినట్టయితే దాని మీద వాళ్ళు తగ్గుతారు వెనక్కి. ఇలాంటి మనం చేస్తే మనకి ఇటువంటి శిక్షలు ఉన్నాయనేది అని ఈ రోజు మనకి చెప్తారు. ఎంతో మంది మహిళలు భయపడి, అంటే ఎక్కడ పరువు పోతుందనో, లేదంటే పోలీస్ వరకు వెళ్తే, పోలీస్ స్టేషన్ వరకు మెట్లు ఎక్కితే ఇంకా ఇష్యూ ఎంతవరకు వెళ్తుందని చెప్పి భయపడి ఆగే చాలా మంది మహిళలు ఉన్నారు సార్. ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక సెకండ్ సోర్స్ అంటారా? ఖచ్చితంగా సెకండ్ సోర్స్ అండి. ఇప్పుడు ఏంటంటే అది ఫస్ట్ సోర్స్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి జెండర్ ఫోరం అనేది ఒకటి ఉంటుందండి మన జిఆర్సి సెంటర్లో. ఈ జెండర్ ఫోరంలో పోలీస్ పర్సనల్ ఉంటారు, రెవెన్యూ పర్సనల్స్ ఉంటారు, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంపీడీ గారు ఉంటారు, అలాగే మన జెండర్ కమిటీ మెంబర్స్ ఉంటారు, అంటే మన ఎస్హెచ్ఎస్ నుంచి మెంబర్స్ జెండర్ కమిటీ, వీళ్ళందరితో పాటు మన నెలకు ఒకసారి మనం జెండర్ ఫోరం మీటింగ్ అనేది జరుగుతుందండి. ఈ జెండర్ ఫోరం మీటింగ్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, చేస్తారు కూడా. ఆ జెండర్ ఫోరంలో ఏమేమి ఇష్యూస్ వచ్చాయనేది సిఆర్పిస్ ద్వారా అదే మన జెండర్ కమిటీ మెంబర్స్, ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్స్ కూడా అలా ప్రజెంట్ చేస్తారు. అక్కడ ఏమేమి ఇష్యూస్ ఈ 15 రోజుల్లో, లేకపోతే ఈ 4 రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో ఐడెంటిఫై చేశారు, అవన్నిటి మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎస్, సిఆర్పీలు తిరుగుతారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఐటమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చెప్తారు. సో దానిపైన మనం వాళ్ళ నోటీసులు పెడతాము. ఎంఆర్ఓ గారి నోటీసులో, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ గారు వాళ్ళంతా వస్తారు, వాళ్ళ నోటీసులు పెడతాము. తక్షణ చర్యలు ఏమి తీసుకోవాలంటే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలని కూడా వాళ్ళు చెప్తారు. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కౌన్సిలింగ్ కూడా చేస్తారన్నమాట దానికి. ఇది ఒకటండి. తర్వాత ఇవే కాకుండా రెగ్యులర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో, ఈవెన్ పెన్షన్స్ కానీ ఏమైనా రాకపోతే వాళ్ళకి వచ్చేటట్టు చేయటం కానీ, అలాగే చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్ ఏజ్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు కూడా మోటివేట్ చేసి, ఆ పేరెంట్స్ని మోటివేట్ చేసి దాని ద్వారా స్కూల్కి పంపించడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఈ జెండర్లో మనం చేస్తాం. ఖచ్చితంగా ఉంటుందండి. సో అలాగే మేము కొన్ని ఐడెంటిఫై చేసిన కూడా సాల్వ్ చేసాం, కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ చేసిన ఉన్నాయి. సో వీఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్ ఆల్సో. సో దాని మీద అందుకని మా జెండర్ రిసోర్స్ సెంటర్ బెస్ట్ సెంటర్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మహిళలకి తోడ్పాటు అందించడానికి ఇలాంటి రిసోర్స్ సెంటర్ ఖచ్చితంగా అవసరం. జెండర్ రిసోర్స్ సెంటర్ అవసరం. పద్మనాభ మండలం అనేది విశాఖ జిల్లాలోనే ఒక మారుమూల గ్రామం. అటువంటి ఈ మండలంలో ఇటువంటి సెంటర్కి అంటే ఏ విధంగా వాడుకుంటున్నారో, అసలు ఇక్కడ ఈ రేట్ ఆఫ్ ఇటువంటి ఇష్యూస్ కానీ ఎలా ఉన్నాయి సార్ ఓవరాల్గా సిటీ కన్నా దీనికన్నా పోలిస్తే? అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు మనం 3 tier స్ట్రక్చర్లో మనం మాట్లాడుకున్నామండి. ఎక్కడ వాళ్ళకి లోకల్గా ఆ విలేజ్లో ఉన్న సపోర్ట్ ఖచ్చితంగా మన గ్రామ సంఘాల నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరీ మేజర్ కేసెస్ తప్ప చిన్న కేసెస్ అయితే వాళ్ళు అక్కడ లోకల్గానే సాల్వ్ చేసుకుంటున్నారు. ఈవెన్ సిఆర్పిఎస్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా కొన్ని కేసెస్ సాల్వ్ చేస్తారు, కౌన్సిలింగ్ ద్వారా చేయటం కూడా అవకాశం ఉంది. లీగల్గా ఏవైతే మనం ప్రొసీడ్ అవ్వాలి, ఒకవేళ పోలీస్ పర్సనల్ ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం జరగాల్సి ఉంటే మాత్రమే మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేసి కొన్ని మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. సో సార్ ఫైనల్లీ సుమన్ టీవీ ద్వారా అండ్ అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి మహిళలకి ఫైనల్గా ఏం చెప్తారు? ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా సరే, ఏదైతే మనం అనుకున్నటువంటి తప్పకుండా రండి. మండల స్థాయిలో మీ అందరికీ కూడా, మహిళలందరికీ మా రిక్వెస్ట్, మా సూచన ఏంటంటే ఖచ్చితంగా మన ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ ఏదైతే ఉందో ఇది మీకోసం పెట్టిన రిసోర్స్ సెంటర్. ఎప్పుడైనా మీకు ఎటువంటి సామాజికంగా కానీ ఆర్థికంగా కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మన మండల మహిళా సమాఖ్య ద్వారా, గ్రామ సంఘాల ద్వారా. ఎటువంటి వాళ్ళకి భరోసా కావాలన్నా మీకు రిసోర్స్ సెంటర్ ఉంది, మండల సమాఖ్య ఉంది,
జనరల్ రిసోర్స్ సెంటర్ ఉంది. ఖచ్చితంగా మీరు ఏ సమయంలో అయినా సరే మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీ రిసోర్స్ సెంటర్ ద్వారా మీరు వచ్చి మీకు అవసరమైన సేవలు పొంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఇక్కడ రిసోర్స్ సెంటర్ ఉంది. దానికి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నాము. మీ జనరల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో వీరి సేవలన్నీ కూడా మీరు వినియోగించుకోవచ్చు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఇది మా సందేశం అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది సంగతి చూశారు కదా, జనరల్ రిసోర్స్ సెంటర్ని ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదైతే తెలిసి తెలియక మనకు వచ్చిన ప్రతి ఆపదని సరే ప్రతి దానికి ఇక్కడ సొల్యూషన్ అయితే కనుక చూపిస్తారు. మెయిన్ మానసిక స్థైర్యాన్ని పెంచాలంటే సింగిల్ ఉమెన్ కాంట్ బి లీడ్ విత్ ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. సో ఒక టీమ్గా ఏర్పడితే కనుక ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. ఈవెన్ లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి అవసరాలని మనం తప్పనిసరిగా మన అవసరాలకి దీన్ని వాడుకుంటే ఇంకా బెటర్ ఫ్యూచర్ని అయితే కనుక మనకు చూడొచ్చు. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.